ఇండియాలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే వ్యవస్థ. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. దూర ప్రయాణాలు సాగించే ప్రజలు ప్రధానంగా రైల్వే ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ముఖ్యంగా పేద ప్రజలకు అండ రైల్వే వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. తక్కువ ఖర్చుతోని సుదూర ప్రయాణాలు సాగించే అవకాశం రైల్వేలో ఉంది. అందుకే చాలా మంది ప్రజలు రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో రైల్వే వ్యవస్థపై ఆగ్రహాన్ని కలిగింపజేస్తోంది. అవును, రైళ్లలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపుతున్న ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. రైలులో అడుగు తీసి అడుగు పెట్టే స్థలం కూడా లేదు. ప్రయాణికులు స్థలం దొరక్క తీవ్ర ఇబ్బంది పడ్డారు. ట్రైన్ మెట్ల వద్ద, బెర్తుల కింద, ఫుట్పాత్ వద్ద ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నారు. చివరకు టాయిలెట్ డోర్ వద్ద కూడా కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు కొందరు ప్రయాణికులు. ఇండియన్ రైల్వే ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. రైల్వే మంత్రి గారు, దయచేసి పేదల కోసం రైళ్లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టండి, కోచ్ల సంఖ్యను పెంచండని కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రైల్వే సేవలపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. జనరల్ కోచ్లు లేకపోవడంతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ ఇకనైనా స్పందించి జనరల్ కోచ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే శాఖను ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు. బుల్లెట్ రైళ్ల కోసం చూపిస్తున్న ఇంట్రెస్ట్ సామాన్యులకు అందుబాటులో ఉండే రైళ్ల కోసం చూపించటం లేదని మరికొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జనరల్, స్లీపర్ కోచ్లను ఎందుకు తగ్గిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి రైల్వే శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.